24/7 మీ చుట్టూ జరిగేటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుందా? అయితే ఇంకేంది ఆలస్యం, వెంటనే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆర్టీవీ లైవ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు లోకల్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ వార్త ఏదైనా చాలా ఖచ్చితత్వంగా, వేగంగా మీకు అందించబడుతోంది ఆర్టీవీ లైవ్ యాప్ ద్వారా. సో వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకునేటువంటి అప్డేట్స్ మీకు అందరికీ వస్తూనే ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆల్రెడీ మీరు కనుక ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది, బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత్. ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున భారత్ కూడా యుద్ధ సామాగ్రిని, ఇండిజినియస్ వెపన్స్ ని తయారు చేయడం నిమగ్నమైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ తయారు చేసినటువంటి ఇండిజినియస్ వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ గన్స్ కానివ్వండి, ఆకాశ్ తీర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించాయి, చాలా అద్భుత ప్రదర్శన అందించాయి, చాలా అద్భుతంగా భారతదేశాన్ని కాపాడగలిగాయి. అయితే అటువంటి నేపథ్యంలోనే మరోసారి భారత అమ్ముల పొందినటువంటి ఆ అస్త్రాలని బయటకు తీస్తూనే మరొక కొత్త అస్త్రాన్ని కూడా తయారు చేయబోతోంది. అందులో భాగంగానే ఒక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేయబోతోంది. LDHCM సూపర్ ఫాస్ట్ క్షిపణిని పరీక్షించేందుకు అంతా సిద్ధమైంది. ప్రాజెక్టు విష్ణులో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించబోతున్నారు. గంటకి, అర్థం చేసుకోండి, గంటకి 11,000 కిలోమీటర్లు, అంటే దాదాపుగా పాకిస్తాన్ పూర్తయిపోయి సగభాగం వరకు చైనాలో చేరిపోయేటువంటి ఒక స్పీడ్, అంతటి స్పీడ్ గల ఒక క్షిపణిని తయారు చేయబోతోంది.